టీజర్ వస్తుందన్నారు. కానీ టీజర్ రావడం దేవుడెరుగు. అసలు విడుదల తేదీనే మారిపోయేలా ఉందట. ఆదిపురుష్ టీం అయితే అసలు ప్రభాస్ ఫ్యాన్స్ ని గాలి కొదిలేసిందంటున్నారు. మహేష్ విషయంలో కూడా త్రివిక్రమ్ ఇదే తప్పు చేస్తున్నాడంటున్నారు. చరణ్ అభిమానుల విషయంలో కూడా అసంతృప్తి పెరుగుతోందట. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. యంగ్ రెబల్ స్టార్ తో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ సలార్. ఈ సినిమా టీజర్ ఈ నెలలోనే రావాలి. కానీ కేజీఎఫ్ 2 ప్రభంజనం ఇంకా తగ్గలేదని వచ్చే నెలకి టీజర్ రిలీజ్ ని వాయిదా వేశారన్నారు. కట్ చేస్తే అది కూడా లేదు, ఇప్పట్లో నో టీజర్ అంటున్నారు. ఆదిపురుష్ మూవీ టీం రెస్పాన్స్ ఎందుకంటే ఘోరంగా ఉందంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేషియా మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఆ తర్వాత తన నుంచి రాబోయే ప్రాజెక్టు మీదే ఫ్యాన్స్ ఫోకస్ ఉంది. అయినా సలార్ టీం టీజర్ తో అభిమానులకు పండుగ తేలేదు. ఆదిపురుష్ టీం అయితే పోస్ట్ ప్రొడక్షన్ ని గాలి కొదిలేసింది అనేంతగా బీటౌన్ లో కామెంట్లు పెరిగాయి. ఇక ప్రాజెక్ట్ కి ప్రోగ్రెస్ ఏంటో ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదని ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ఇక సర్కార్ వారి పాట తర్వాత మహేష్ చేయబోయే సినిమా తాలూకు అప్డేట్స్ కూడా పెద్దగా రావట్లేదు. అతడు కలేజా తర్వాత మహేష్ తో హ్యాట్రిక్ రెడీ అయిన త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టు వచ్చే నెలలో మొదలెడతానన్నారు. కానీ జూలైకే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని గుసగుసలు పెరిగాయి. నిజానికి సర్కారు వారి పాట మూవీ విడుదలకు ముందు వరకు ఈ సినిమా తాలూకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు డైరెక్టర్ పరశురామ్. టాక్ వీక్ అయినా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్స్ సినిమాని మరో మెట్టెక్కించాయి. కానీ త్రివిక్రమ్ ప్రాజెక్టు టైటిల్ పార్దు అని కాదు అర్జునుడు అని గుసగుసలే తప్ప నో అప్డేట్స్ అంటూ నిరుత్సాహపడుతున్నారు ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ సినిమా మొదలైనప్పుడు వచ్చిన మోషన్ టీజర్ తప్ప ఇంతవరకు మరో అప్డేట్ లేదు. ఎంతవరకు షూటింగ్ పూర్తయిందో అన్న విషయం గుసగుసల్లో తప్ప అప్డేట్స్ రూపంలో రాలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ విరూపాక్ష అని, లేదు టైటిల్ మారిందని ప్రచారం పెరిగింది. ఇవి కాకుండా కొత్త స్కెడ్యూల్ షూటింగ్ విశేషాలు మాత్రం ఎప్పటికప్పుడు తేల్చేస్తోంది ఫిల్మ్ టీం. అలా చూస్తూ కొద్ది వరకు చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ అంటున్నారు. కాకపోతే టైటిల్ విషయంలోనే ఇంకా ఏదీ తేల్చకపోవడం అభిమానుల్ని డీలా పడేలా చేస్తోందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ జూన్ కాదు, జూలై కాదు, ఆగస్టుకే అంటున్నారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ అక్టోబర్ నుంచి బిజీ అవబోతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు దర్శకులు ఎన్టీఆర్ కొత్త మూవీస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు షూటింగ్ డీటెయిల్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.